నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్నవాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదన్నయ్యా అంటుంది. మీ నాన్న సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధప్యూనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి, కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారో రూమ్ లో కాసేపు లేకపోతే పాలిష్ ఎంత వస్తుగా. కంపు పళ్ళుదాడ నాళ్ళైందిరా. ఏం కాలేదా? కాలేదా?
ఏమిటి గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విద్యుత్ మీద ఉంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అవసరం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనయ్యాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ బాబు రండి, దొంగ 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 దొంగ. ఎవరు నువ్వు దొంగ రాస్కల్? నేను సత్యబాబు. నా పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చా? నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తాను. చూడు చూడు బాబు, చూడు చూడు. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తలిచాను. చూసుకో. శ్రీమద్రమారమణ గోవిందో. ఏది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా. శ్రీమద్రమారమణ గోవిందో. శభాష్. ఏది హరికథ కాదు. ఏమిటయ్యా అంటే సిరికథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు గాని ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది, ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికి అందనిది, అమూల్యమైనది ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణమేలుచుండే అమరేషుడను రేడు. అమరావతి పట్టణమేలుచుండే అమరేషుడను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు, అనుపమ సద్గుణశీలుడు. భూపాలుడు ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు, అభినవ కర్ణుడు. భూపాలుడు అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. ఆ మనుజేషుని మహిమను కనుగొని రమ్మని, వేరే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అహో భూపతి వింటిని నీ కీర్తి. అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమా అభివందనము, నీ సత్కారమున నిత్య ధర్మము. బ్రాహ్మణోత్తమా అభివందనము.
నన్నెందులకిటులా పెదవు ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనేశ్వరుడు నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడు శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ వెనుకాడి ఆడి తప్పుట ఇనకులమున లేదు లేదు ఎరుగవే తల్లి ఎరుగవే తల్లి అదే నీ నిర్ణయమైన కుదరదు నీ ఇంట నేను కొలువుండుటయున్ ఇది నీ విధి అనుకొందున్ పృథివీశా పోవుతుంటి ప్రీతుండగుమా పృథివీశ పోగుచుంటి ప్రీతుండగుమా పృథివీశ పోగుచుంటి అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము నొసగిన చాలా ధనము నీయవలరా, పొరపాటాయను భూసురా సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను, విడలేను దాన గుణము వినుము నాదు శపథము అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట. మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో 7 లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున రాజా, ఇచ్చినంతనే గొప్పనుకోకు, ఇచ్చి ఏమి ఫలము, నీవు ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను, రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిస్థితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయో. ఎవరు తల్లి నీవు? ధైర్యలక్ష్మిని నేను. నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్న నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో, సప్తలక్ష్మి వియోగము సైతము నిర్లక్ష్యము చేసి, రాజ్యము గీజ్యము పోయినంగాని నిన్ను నేను పోనిద్దునా, పేదరికమైన భరింపగలగాని పిరికినై జీవింతునా, కాన నా ఇంట నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు, సూర్య చంద్రులపై ఆన సుక్కలాన, నీ పదమ్ముల ఆన నా నిత్య సత్యవ్రతముపై ఆన, సకల దేవతలయానా అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని, ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట.
శ్రీమద్రమారమణ గోవిందో. అటుపైన నగరు విడిచి వెళ్లిన 7 లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్రమారమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు. భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము. ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము.